ముగ్గురు సెక్టార్ లీడర్లు కలిసి చేసే దాడిని ఎదుర్కోలేక సాగర్ అక్కడే ఉన్న ఒక చెట్టు వెనకాల దాక్కున్నాడు. అది చూసిన వీరేంద్ర ఆ చెట్టుపై బలంగా దాడి చేశాడు. క్షణంలోనే ఆ చెట్టు బూడిదగా మారిపోయింది. అప్పటికే సాగర్ అక్కడి నుండి తప్పించుకున్నాడు. అక్కడికి కొంచెం ఎత్తైన ప్రాంతంలో నుంచొని ఓ పక్క సెక్టార్ లీడర్ల పవర్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూనే మరోపక్క తన శరీరంలోని గాయాలను నయం చేసుకునే ప్రయత్నంలో పడ్డాడు. తన శరీరంలోని స్పిరిచువల్ ఎనర్జీని యాక్టివేట్ చేసి మరింత శక్తివంతుడుగా తయారవుతున్నాడు. ప్రాణాల కోసం ఇంతలా భయపడేవాడివి, పిల్ ఫార్ములా ఇచ్చి ఇక్కడి నుండి బయటపడు అని గట్టిగా అరిచాడు వీరేంద్ర. అతను సాగర్ కోసం వెతుకుతూ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పిచ్చివాడిలా తిరుగుతూ ఉన్నాడు. అది చూసిన బలదేవ్ తన శరీరంలో ఎనర్జీని యాక్టివేట్ చేశాడు. అప్పుడు అతని శరీరం ఒక బెలూన్ లాగా ఉబ్బిపోయింది. అతను నిప్పులు కక్కుతున్న గుండ్రటి కళ్ళతో సాగర్ కోసం వెతకసాగాడు. అతని రూపం చూసిన సాగర్కి వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. ఈ సెక్టార్ లీడర్సు నిజంగానే చాలా శక్తివంతంగా ఉన్నారు. ఇంతకుముందు నేను బలదేవ్తో పోరాడినప్పుడు అతను ఇంత శక్తివంతంగా లేడు. వీళ్ళు తమ కల్టివేషన్ను వేగంగా పెంచుకుంటున్నారు అని మనసులో అనుకున్నాడు. అక్కడ ముగ్గురు సాగర్ని గట్టిగా పిలుస్తూ అతన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాని సాగర్ మాత్రం చాలా ప్రశాంతంగా ఒక చెట్టుపై కూర్చొని వాళ్లను గమనిస్తూ ఉన్నాడు. ఎందుకంటే బుక్ సెక్టార్ సీక్రెట్ టెక్నిక్ చాలా ప్రమాదకరమైనది. ఆ టెక్నిక్ని ప్రయోగించిన తర్వాత ఆ వ్యక్తి శరీరం పూర్తిగా శక్తిహీనంగా మారిపోతుంది. పైగా వాళ్ళు ఆ టెక్నిక్ని ఎక్కువసేపు ఉపయోగించలేరు కూడా. అందుకే సమయం కోసం ఎదురుచూసి వాళ్లపై దాడి చేయాలని ప్లాన్ వేశాడు సాగర్. మా కంటికి కనపడకుండా నువ్వు ఎక్కువసేపు దాక్కోలేవు. నువ్వు దొరికిన వెంటనే నిన్ను చంపేసి నీ మైండ్ని హ్యాక్ చేస్తాను. అందులో ఉన్న మెమరీస్ ద్వారా పిల్ ఫార్ములాని కనుక్కుంటాను. నీ అంతట నువ్వే లొంగిపోతే మంచిది అని మళ్లీ సాగర్ని భయపెట్టే ప్రయత్నం చేశాడు ధర్మేంద్ర. అప్పుడు సాగర్ గట్టిగా నవ్వుతూ, మీ టెక్నిక్కి ఉన్న బ్యాక్ డ్రాప్ ఏంటో నాకు బాగా తెలుసు. కేవలం పవర్ పిల్స్ కోసం మీరు ఎందుకని ఇంతగా కష్టపడుతున్నారు అని ప్రశ్నించాడు. వాళ్లకు కేవలం సాగర్ గొంతు మాత్రమే వినపడుతుంది తప్ప మనిషి కనబడట్లేదు. దాంతో వీరేంద్ర నరాలు తెగేలాగా అరుస్తూ, నిన్ను చివరిసారిగా అడుగుతున్నాను సాగర్ అని అన్నాడు. మీ ముగ్గురు ఏం పీక్కుంటారో పీక్కోండి, నేను మాత్రం మీకు ఫార్ములాని ఇవ్వను అని నిక్కచ్చిగా చెప్పాడు సాగర్. వీరేంద్ర మరో మాట మాట్లాడకుండా అతని చేతిలో ఉన్న కత్తితో దాడి చేయడం మొదలుపెట్టాడు. ఆ క్షణంలో అతడు ఎంతటి విధ్వంసాన్నైనా సృష్టించగలడు అని సాగర్కి అనిపించింది. అతని కత్తి నుండి పుడుతున్న శక్తి తరంగాలు తాకిన వెంటనే భూమి మీద పగుళ్లు ఏర్పడుతున్నాయి. అది చూసిన సాగర్కి చాలా రోజుల తర్వాత మళ్లీ భయం గుర్తుకు వచ్చింది. ఈ టైంలో నేను నా ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి, లేదంటే ఆలోచన శక్తిని కూడా కోల్పోతాను అని తన మనసులో అనుకుంటూ తనకి తాను ధైర్యం చెప్పుకుంటూ ఉన్నాడు సాగర్. కొంత సమయానికి సాగర్ శరీరంలోని గాయాలు పూర్తిగా నయమైపోయాయి. అతడు వీరేంద్ర దాడిని కళ్ళు చిట్లించి చూస్తూ ఉన్నాడు. ఇతను శబ్దం కంటే వేగంగా దాడి చేయగలడా అని ఆశ్చర్యపోతూ అన్నాడు సాగర్. అతని గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఈ శక్తి తరంగాలు కొండ ప్రాంతాన్ని చుట్టుముడతాయి సాగర్. ఒకదానికి మించి మరొకటి వేగంగా నీ శరీరాన్ని తాకుతుంది. దీని నుండి నువ్వు ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను అని వీరేంద్ర గట్టిగా అరుస్తూ తన చేతిలో ఉన్న కత్తిని ఆకాశం వైపు గురిపెట్టాడు. అప్పుడు ఆకాశంలో వింతైన మెరుపులు పుట్టుకువచ్చాయి. అవి అతని కత్తిలోకి చొచ్చుకుపోతూ ఉంటే వీరేంద్ర శరీరంలో కూడా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అతని చుట్టూ ఉన్న ఆరా ఆకుపచ్చ రంగులోకి మారిపోయింది. అతని శరీరం పారదర్శకంగా వెలిగిపోతూ ఉంటే రాసా తలం నుండి వచ్చిన రాక్షసుడులాగా కనిపిస్తున్నాడు. అతను తన కత్తిని గాలిలో వేగంగా కదిలిస్తూ ఉంటే దాని నుండి పుట్టుకొచ్చిన శక్తి తరంగాలు సాగర్ గుండెను తాకాయి. అతని షర్ట్ చిరిగిపోయింది. కాని వెంటనే మంచు కవచాన్ని యాక్టివేట్ చేయడంతో ఆ తరంగాల ధాటి నుండి తప్పించుకోగలిగాడు. వీరేంద్ర, ఈ కుర్రాడు సామాన్యుడు కాడు. కేవలం నువ్వు మాత్రమే అతనిపై దాడి చేసి గెలవలేవు అని ఓ పక్క వీరేంద్రను ఎద్దేవా చేస్తూనే మరో పక్క నేను నీకు సహాయం చేస్తాను అని జాలి చూపించాడు ధర్మేంద్ర.
అతను తన కుడి పాదంతో నేలను తన్ని ఫిరంగిలాగా గాలిలోకి దూసుకుపోయాడు. అతను పిడికిలి బిగించి ఆ కొండ కొనభాగాన్ని కొట్టగానే దానిమీద పగుళ్లు ఏర్పడ్డాయి. పెద్ద శబ్దంతో బండరాళ్లు దొర్లుతూ వాటి దారికి అడ్డు వచ్చినా వాటిని నాశనం చేస్తూ కొండ అంచుకి చేరుకుంటూ ఉన్నాయి. అప్పుడు తన శక్తినంతటినీ కూడ తీసుకొని దివ్య కాంతితో బంగారు వర్ణంలో వెలిగిపోతూ వాళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాడు సాగర్. అతను పిడికిలి బిగించి గాలిలో ఎగురుతూ నేరుగా వీరేంద్ర వైపుకు దూసుకుపోయాడు. వీడు సామాన్యుడు కాదు, సంద్రం కింద దాగి ఉన్న బడబాగ్ని అని ఆ క్షణంలో సాగర్ని చూసిన ధర్మేంద్ర అతన్ని పొగడకుండా ఉండలేకపోయాడు. అంతలోనే అతని పెదవులపై ఒక చిరునవ్వు వచ్చి చేరింది. మునివేళ్లపై నిలబడి అక్కడ ఉన్న భూమిని సున్నితంగా నొక్కాడు. మరుసటి క్షణంలోనే అతను ఉన్న చోట నుండి అదృశ్యమైపోయాడు. మరోవైపు సాగర్ వీరేంద్రతో తలపడుతూ ఉన్నాడు. అతను గాలిలో గింగిరాలు తిరుగుతూ వీరేంద్ర కత్తి నుండి వెలువడుతున్న శక్తి తరంగాలను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఉన్నాడు. వాటన్నింటినీ కూడా ఛేదించి వీరేంద్ర ముఖంపై బలమైన పంచు విసిరాడు. ఆ దెబ్బతో వీరేంద్ర కళ్ళు బైర్లు కమ్మాయి. అది చూసిన బలదేవ్ తనలో తానే నవ్వుకున్నాడు తప్ప వీరేంద్రకు సహాయం చేయలేదు. సాగర్ మరోసారి వీరేంద్రపై దాడి చేయబోతూ ఉండగా అకస్మాత్తుగా అక్కడి వాతావరణంలో మార్పులు వచ్చాయి. భూమిపై ఉన్నట్టు కాకుండా నీటిలో తేలుతున్న ఫీలింగ్ అతనికి కలిగింది. దాంతో సాగర్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఉన్నట్టుండి నా శరీరానికి ఏమైంది అని మనసులో అనుకుంటూ కళ్ళు పెద్దవి చేసి చుట్టూ చూశాడు. అక్కడ వాతావరణం మామూలుగానే ఉంది. కాని అతను ఎంత ప్రయత్నించినా సరే తన బలాన్ని పెంచుకోలేకపోతున్నాడు. తన చుట్టూ ఏమీ లేకపోయినా సరే ఏదో ఊబిలో ఉన్నట్టుగా అతని శరీరం మునిగిపోతూ ఉంది. అంతలో వీరేంద్ర గట్టిగా అరుస్తూ, ధర్మేంద్ర, నువ్వు ట్రిక్ ప్లే చేసే ముందు మాకు హింట్ ఇవ్వాలి కదా అని విసుక్కుంటూ ఉన్నాడు. మీరు అప్రమత్తంగా లేకపోతే నేనేం చేయగలను? ముందుగానే భూమి నుండి శక్తిని తీసుకోవాల్సింది. అప్పుడు మీరు బ్యాలెన్స్ కోల్పోయేవాళ్లు కాదు అని ధర్మేంద్ర అంతే విసుగ్గా అంటూ వంకరగా నవ్వాడు. వీరేంద్ర కష్టపడి భూమి నుండి శక్తిని గ్రహించాడు. అతడు తిరిగి తన శరీరాన్ని బ్యాలెన్స్ చేస్తూ, ఈ భూమి మీద నీకు నూకలు చెల్లిపోయాయి, నీ అందాల భార్య మా సొంతమైపోతుంది అని గట్టిగా నవ్వడం మొదలుపెట్టాడు. అతని గొంతు ఒక ఉరుములాగా సాగర్ చెవులను తాకింది. ఆ తర్వాత అవే మాటలు తన చెవులలో పదే పదే వినపడుతూ ఉన్నాయి. ఆపండి అని సాగర్ తన 2 చేతులతో చెవులను మూసుకొని గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. అప్పుడు అకస్మాత్తుగా బలదేవ్ సాగర్ వెనక్కి వచ్చి అతని నడుంపై బలంగా తన్నాడు. సాగర్ గాలిలో తేలుతూ అక్కడ ఉన్న చెట్లను గుద్దుకొని కింద పడ్డాడు. అతని ముక్కు నుండి నోటి నుండి రక్తం కారడం మొదలైంది. అతని కళ్ళు కూడా రక్తంతో నిండిపోయాయి. అది చూసిన వీరేంద్ర చిరాగ్గా మొహం పెట్టి, అసలు మీరిద్దరేం చేస్తున్నారు? ఒక ప్లాన్ లేకుండా ఎవరి పాటికి వాడు దాడి చేసుకుంటూ పోతున్నారు. ఎలాగో మనం సాగర్ మైండ్ని క్యాప్చర్ చేశాము. అతనిపై తేలికపాటి దాడి చేసిన పిల్ ఫార్ములాని చెప్పేస్తాడు. అలాంటిది తనని ఇంత తీవ్రంగా గాయపరచాల్సిన అవసరమేముంది అని విసుక్కున్నాడు. మమ్మల్ని విసుక్కునే ముందు నీ ప్లాన్ ఏంటో బయట పెట్టావా వీరేంద్ర? సాగర్ మీద దాడి చేసే నెపంతో మా ప్రాణాలు కూడా తీయాలని చూస్తున్నావు. నువ్వొక్కడివే అతని దగ్గర నుండి పిల్ ఫార్ములాని కొట్టేసి ఆధిపత్యం చెలాయించాలనుకుంటున్నావు అని వీరేంద్రను ఎదిరించాడు బలదేవ్. మీకేమైనా పిచ్చి పట్టిందా? మీ సహాయం లేకపోతే నేను సాగర్ని ఎదిరించలేను. అర్థంలేని మాటలు మాట్లాడకుండా మనకు కావలసిన దానిమీద దృష్టి పెడదాం అని కోపంగా చెప్పాడు వీరేంద్ర. తన ప్లాన్ బయటపడిపోవడంతో అతని గుండె వేగం రెండింతలయింది. కాని దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్న ముగ్గురు తమలో తామే ఒకరినొకరు మోసం చేసుకొని ఆధిపత్యం చెలాయించాలని చూస్తూ ఉన్నారు. వాళ్ళ మొహంలోని ఎక్స్ప్రెషన్స్ చూసిన సాగర్ నోటి నుండి కారుతున్న రక్తాన్ని తుడుచుకొని చిన్నగా నవ్వుతూ, వావ్! సీక్రెట్ కింగ్డంలోని సెక్టార్ లీడర్స్ ధర్మాన్ని కాపాడడం, ధర్మంగా బోధించడం, ఇది మీ మోటివ్ అని చప్పట్లు కొట్టి వెంటనే మొహంలోని ఎక్స్ప్రెషన్ సీరియస్గా మార్చేసి, అసలు మీరు సీక్రెట్ కింగ్డంలో ఉండడానికి కూడా పనికిరారు. మీలో ఎవరికీ ఐకమత్యం లేదు, అధికార దాహం మాత్రమే ఉంది అని వాళ్ళని చూసి అసహ్యించుకున్నాడు. సాగర్ని శారీరకంగా మానసికంగా కూడా తీవ్రంగా గాయపరిచారు. వాటి నుండి కోలుకోవడం అంత తేలిక కాదు.
సాగర్ అప్పుడే ఒక పవర్ పిల్ సృష్టించి దాన్ని నోట్లో వేసుకున్నాడు. అది చూసిన వీరేంద్ర తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ, నిన్ను గాయపరచాలని మాకు లేదు. నువ్వు మొండికేయడం వల్లే ఇలా చేయాల్సి వచ్చింది అని పశ్చాత్తాపపడుతూ అన్నాడు. నిజానికి అతను సాగర్ని బుక్ సెక్టార్లో జాయిన్ అవ్వమని అడుగుదామనుకున్నాడు. ఎందుకంటే తన సెక్టార్లో ఉన్న కుర్రాళ్లతో పోల్చి చూస్తే సాగర్ చాలా టాలెంటెడ్. అలాంటి వ్యక్తిని చంపడానికి అతనికి కూడా మనసు ఒప్పట్లేదు. మీకు కావాల్సింది పిల్ ఫార్ములా, అంతే కదా? నాతో రండి, దాన్ని నేను మీకిస్తాను అని మొహంలో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా చెప్పాడు సాగర్. కాని చివర్లో అతను నవ్విన నవ్వు మాత్రం అక్కడ ఉన్న ముగ్గురి వెన్నులో వణుకు పుట్టించింది. సాగర్ మాటలు విన్న తర్వాత వీరేంద్ర తన చెవులను తానే నమ్మలేకపోయాడు. సాగర్ అంత సులభంగా ఓటమిని అంగీకరిస్తాడని అతను అస్సలు ఊహించలేదు. అతను ఏదో ఆలోచించుకుంటూ సాగర్ వైపుకు అడుగులు వేస్తూ ఉంటే వెనక నుండి బలదేవ్ బలంగా అతని భుజంపై చేయి వేసి, వీరేంద్ర, కేవలం నువ్వు మాత్రమే ఆ పిల్ ఫార్ములాని పొందలేవు, గుర్తుందిగా అని సీరియస్గా అన్నాడు. దానికి వీరేంద్ర మౌనంగా తల ఊపాడు. అప్పుడు బలదేవ్ సాగర్ వైపు తల తిప్పి అతని కళ్ళలోకి గర్వంగా చూస్తూ, నువ్విదేదో ముందే ఒప్పుకొని ఉంటే కనీసం మా చేతుల్లో దెబ్బలు తినకుండా ఉండేవాడివి. నీ పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది అని పొగరుగా అన్నాడు. సాగర్ అతని మాటలను ఇగ్నోర్ చేశాడు. అతను వీరేంద్ర వైపు సీరియస్గా చూస్తూ, మీలో ఒకరికి మాత్రమే నేను పిల్ ఫార్ములాని చెప్తాను. నేను ఎవరికి చెప్పాలి అనేది మీరే నిర్ణయించుకోండి అని చెప్పాడు. అది విని ముగ్గురు నడవడం మానేసి ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు సీరియస్గా చూసుకున్నారు. సాగర్, నువ్విలా చేయడంలో అర్థం లేదు. మాలో మాకు గొడవలు పెట్టాలని చూస్తున్నావా అని సాగర్ వైపు చూస్తూ కళ్ళు పెద్దవి చేశాడు వీరేంద్ర. అప్పుడు సాగర్ అతనికి దగ్గరగా వెళ్లి, వీరేంద్ర, మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు? ఐరన్ ఈవిల్ అలయన్స్ దాడి మీ సెక్టార్పై ఎటువంటి ప్రభావం చూపిందో నాకు తెలుసు. ఇప్పుడు మీ స్టూడెంట్స్ స్పీడ్గా కల్టివేషన్లో హయ్యర్ లెవెల్స్కి రీచ్ అవ్వాలంటే సామాన్యమైన పవర్ పిల్స్ సరిపోవు. నేను మీకు స్పిరిట్ కనెక్టింగ్ పిల్ ఇస్తాను. అప్పుడు మీ బుక్ సెక్టార్ వాళ్ళు ఫ్యూచర్లో మిగిలిన సెక్టార్ వాళ్ళని అణచివేయడంలో విజయం సాధిస్తారు అని చిన్నగా చెప్పాడు. సాగర్ తన మాటలతో వీరేంద్రను మ్యానిపులేట్ చేయడానికి చూస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్న ముగ్గురిలో వీరేంద్ర మాత్రమే పిల్స్ కోసం అతిగా ఆశపడుతున్నాడు. అతడు నెమ్మదిగా సాగర్ వేసిన వలలో చిక్కుకున్నాడు. నువ్వు చెప్పేది నిజమే అనుకో, కాని ఇప్పుడు ఉన్న ఈ ఇద్దరిని వదిలించుకోవడం ఎలా అని అమాయకమైన మొహంతో సాగర్ని చూస్తూ అడిగాడు. ఒక రకంగా అత్యాశ కూడా మనిషిని విచక్షణ కోల్పోయేలా చేస్తుంది అని సాగర్ మనసులో అనుకుని చిన్నగా నవ్వుకున్నాడు. సాగర్ సపరేటుగా వీరేంద్రతో మాట్లాడినప్పుడే అతను ఏదో ప్లాన్ వేశాడని పసిగట్టాడు ధర్మేంద్ర. అతను వీరేంద్ర చేయి పట్టుకొని వెనక్కి లాగుతూ, నువ్వు నెమ్మదిగా సాగర్ చేతుల్లో కీలుబొమ్మలాగా మారిపోతున్నావు, అర్థమవుతుందా? మనలో మనకి గొడవలు మరింత పెంచి తాను లాభం పొందాలని చూస్తున్నాడు అని వీరేంద్రకు నిజం చెప్పే ప్రయత్నం చేశాడు ధర్మేంద్ర. అతని మాటలు విన్న వీరేంద్ర కన్ఫ్యూజన్లో పడిపోయాడు. అతను ఇంకా ఆలోచించుకుంటూ ఉండగానే సాగర్ గట్టిగా నవ్వుతూ, ధర్మేంద్ర, మీరు జాగ్రత్త చెప్తున్నారా లేదా వీరేంద్ర బుర్రలేని దద్దమ్మ అని అందరికి నిరూపించాలని చూస్తున్నారా అని వెటకారంగా అన్నాడు. సాగర్ నోటి నుండి ఆ మాటలు వినగానే వీరేంద్ర కళ్ళు ఎర్రజేసి ధర్మేంద్ర వైపు చూశాడు. సాగర్ ప్లాన్ ఏంటి? అక్కడ ఉన్న ముగ్గురిలో పిల్ ఫార్ములా ఎవరికి దక్కుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.